వెల్కమ్ టు ఎంఈ న్యూస్. ఒక పక్క ఇళ్ల అద్దె కట్టలేక, ఒక పక్క బ్యాంక్ లోన్లు కట్టలేక లబోదిబోమంటున్న టిట్కో ఇళ్ల లబ్ధిదారులు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే ₹1 కూడా కట్టకుండానే లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామని వైఎస్ఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రజలు నమ్మి ఓటు వేసి అధికారం అప్పచెప్పారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇళ్లకు రంగులైతే మార్చారు, కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం మరియు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టలేదు. ఎన్నికల ముందు ఆర్భాటంగా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేతికి తాళాలిచ్చి చేతులు దులుపుకున్నారు. టిట్కో ఇళ్లకు 2023లో బ్యాంకు లోన్లు చేశారు. అయితే లోన్ చేశారు, కానీ ఇళ్ల వద్ద కనీసం నీటి సదుపాయం, కరెంటు సదుపాయం, డ్రైనేజ్ సదుపాయం, రోడ్డు సదుపాయం అనే మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా చేతికి తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ ఇళ్లలో టిట్కో లబ్ధిదారులు దిగలేకపోయారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, ఒక పక్క అద్దె ఇళ్లలో ఉంటూ కూలీ నాలి చేసుకుంటూ అద్దెలు చెల్లిస్తున్నామని, ఒక పక్క అధికారులు బ్యాంకు లోన్ నిమిత్తం బ్యాంక్ ఆఫీసులు ఇంటికి వచ్చి మీ లోన్ డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని, మీ ఇల్లులు రద్దు చేస్తామని ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని, పేదవాళ్ళమైన మేము ఒక పక్క ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నామని, సొంత ఇల్లు వస్తుందని సొంత ఇంట్లోకి వెళ్ళాలనే కోరికతో ఇల్లు తీసుకున్నామని, ఒక పక్క ఇల్లు అద్దె కట్టలేక పిల్లల్ని చదివించలేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. బ్యాంక్ వాళ్ళు లోన్ నిమిత్తం వడ్డీలు కట్టమని ఇబ్బంది పెడుతున్నారని, పేదవాళ్ళమైన మేము వడ్డీలు కట్టలేకపోతున్నామని అన్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దీనిపైన తగు చర్యలు తీసుకుని టిట్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి బ్యాంకు వాళ్ళు వడ్డీలు లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఈ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. ఎంఈ న్యూస్ 9667765555. అదేమో గెలిస్తే ఇచ్చేస్తానన్నారు ఇల్లు. అదేమో ఇప్పుడేమో బ్యాంకు ఈ ప్రభుత్వం వచ్చాక బ్యాంకు ఏమో డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తున్నారండి. మాకు ఎలా కడతామండి? అద్దెలుకుండి మేము ఇదే కడతాం అదే కడతాం, కూలి పని చేసుకొని పిల్లలు చదివించుకున్న వాళ్ళు మేము ఎలా బతుకుతామండి? ఈ తెలుగుదేశం పార్టీ అన్నా సరే ఈసారి గెలిస్తే మాకు ఏ చేస్తారనుకుంటే ఏమీ పట్టించుకోవట్లేదని ఆలోచిస్తున్నాం. మరి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు యాక్షన్ తీసుకుంటారని మేము దయచేయించమని అడుగుతున్నాం. మరి ఈ బ్యాంకు వాళ్ళు ఒత్తిడి బాగా చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి అద్దెలు కట్టుకొని ఇక్కడ అద్దెలు కట్టాలంటే ఇబ్బంది కదండి. మేము ఎక్కడ అద్దెలు కట్టుకొని అక్కడ అద్దెలు కట్టుకొని ఎలా బతుకుతామండి? బేగా పని చేయడానికి మరి మీరు సహకారం చేస్తే బాగుంటుందని చూస్తున్నామండి. నా పేరు సీత అండి, శారదానగర్ ఉంటున్నాం మేము. అదే అక్కడ బలిగొట్టాన్ని ఇచ్చిన ఇళ్ళ కాడి నుంచి మాట్లాడుతున్నాం సార్. మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా బాధలన్నీ అర్థం చేసుకొని మీరు బేగా మా ఈ పని పూర్తి చేస్తారని చూస్తున్నాం. బ్యాంకు వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది. మాకు ఇంటికి అద్దెలు కట్టుకొని ఇక్కడ బతకాలంటే ఇక్కడ అద్దెలు కట్టి మరి వాళ్ళు చాలా ఒత్తిడి అయిపోతున్నారు. నేనే కదండి, నాలాగా ఎంతమందిరో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి దీని మీద కొంచెం కాస్ట్కి తీసుకుంటారనేసి శ్రద్ధ తీసుకుంటారని అడుగుతున్నామండి. మరి కొంచెం బేగా పని చూస్తే మాలాటోళ్ళు చాలామంది మరి ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ ప్రభుత్వం చేస్తారనే నమ్మకం మాకు ఉన్నదండి. కొంచెం త్వరగా కూడా యాక్షన్ తీసుకోమని చెప్తున్నామండి. శారదానగర్ నుంచి మాట్లాడుతున్నాము. మేము టిట్కో ఇళ్ళకి బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని బాగా గట్టిగా ఒత్తిడి చేస్తున్నారండి. మరి డబ్బులు కట్టకపోతే మాది బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్తున్నారు. మరి ఆ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము. మరి దానికి యాక్షన్ తీసుకోండి మీరు. మాది 27వ వార్డు అండి. మాకు టిట్కో ఇల్లు ఇచ్చారండి. ఆ ఇల్లు దగ్గర కరెంట్ లేదండి, నీరు లేదండి. మేము ఉండేది అద్దెళ్ళలో ఉంటున్నామండి. అద్దెళ్ళకి 5,000 అద్దె కడుతున్నామండి. ఇక్కడ బ్యాంక్లో ఇప్పుడు మాకు లోన్ 4,000 పడుతుందండి. 4,000 కంపల్సరీగా లోన్ కట్టాలి అని అంటున్నారండి. 4,000 ఇక్కడ కట్టి ఇంటద్దె 5,000 కట్టి నెలకు 10,000 మేము ఇంటద్దె కట్టుకుంటే ఏం తిని బతకాలో మీరే చెప్పండి సార్. దయచేసి మీ అందరినీ బతిమాలుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ నర్సీపట్నాన్ని ఉన్న స్పీకర్ మా అయ్యన్నపాత్ర గారిని మేము బతిమాలుకుంటున్నామండి. మాకు సొంత ఇల్లు అనేది ఎప్పటి నుంచో కలగా మిగిలిపోతుందండి. ఇప్పటికైనా మాకు సొంత ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నామండి సార్. మాకు రోజు 4-5 ఫోన్లు వస్తున్నాయి సార్ బ్యాంక్ నుంచి.
మేము చెప్పేది కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు సార్. ఎందుకంటే మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాం కదమ్మా, మీరు లోన్ కట్టాలి కంపల్సరీగా అంటున్నారండి. లేదంటే బ్లాక్ లిస్ట్లో పెడతాము, ఫర్దర్గా మీకు లోన్లు అయ్యి ఇవ్వని ముందే చెప్తున్నారండి. మేము వాటి కోసం భయపడుతున్నాం సార్. మాకు ఆ లోన్ల గురించి కానీ మేము బ్యాంకులో డబ్బులు కట్టుకోలేము సార్. ప్రజెంట్ మేము అద్దెలు కట్టుకొని ఇక్కడ లోన్లు కట్టాలంటే కట్టలేము సార్. చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్యాంక్ వాళ్ళ గురించి కానీ, లేదా మేము ఇక్కడ ఉండాలా లేదా, మాకు ఇల్లు ఇస్తారా లేదా అనేది కూడా మీరు మా మీద దయ ఉంచి మీరు చెప్తారని అనుకుంటున్నాం సార్. స్పీకర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, బతిమాలుకుంటున్నాం సార్. మాకు సొంత ఇల్లు అనేది ఎప్పటి నుంచో కలగా మిగిలిపోతుంది సార్. మాకు ఇల్లు ఇస్తారని వేడుకుంటున్నాం సార్. నేను నర్సీపట్నంలో ఉంటున్నాను. నాకు బలిగట్టలో టిట్కో ఇల్లు వచ్చిందండి. నాకు 2022 నుంచి స్టేట్ బ్యాంకు నుంచి లింక్ పెట్టారండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు బ్యాంకు వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. రోజుకి 5-6 ఫోన్లు వస్తున్నాయండి. మీరు ఎందుకు కట్టరు అని అడుగుతున్నారు. నేను నర్సీపట్నంలో 4,000-5,000 పెట్టి రెంట్లో ఉంటున్నాను. అది అక్కడ నేను కట్టుకోవాలి, ఇక్కడ ఇది కట్టాలంటే నాకు కుదరదండి. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి బ్యాంకు వాళ్ళ వల్ల. నాకు ఈ సమస్య క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను అయ్యన్నపాత్రుడు గారికి, చంద్రబాబు నాయుడికి మరి అడుగుతున్నానండి. ఈ సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ వాళ్ళు రెగ్యులర్గా మీ దగ్గరకు వస్తున్నారమ్మా? వస్తున్నారండి, ఫోన్లు వస్తున్నాయండి. రోజు ఎందుకు కట్టట్లేదు అని అడుగుతున్నారు. మేము నోటీస్ ఇస్తామని అంటున్నారు, కానీ మేము కట్టలేని పరిస్థితి అండి. మా పరిస్థితి మ్యాక్సిమం ఒక 5 లక్షల వరకు ఉన్నదండి. అంత పెరిగిందండి ఇప్పుడు. అంత అమౌంట్ మేము కట్టలేము. ఇంట్లో వచ్చి ఉంటే ఎలాగ తప్పుతుంది. అందువల్ల ఇది మాఫీ అవుతుందని అనుకునే మేము దిగామండి మొదట అసలు. కానీ ఇది పేదవాడు ఇల్లు అయితే కాదండి. పేదవాడు నెలకి 4,000 అయితే కట్టుకోలేరండి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్యాంకు వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ సమస్యని క్లియర్ చేయవలగా కోరుకుంటున్నానండి స్పీకర్ గారిని, అలాగే చంద్రబాబు గారిని కూడాను. ఇది నా రిక్వెస్ట్ అండి. పేరు భాగ్యలక్ష్మి, నేను ఉంటుంది నా శారదానగర్లో. మాకు టిట్కో ఇల్లు వచ్చిందండి బలిగట్టం. బ్యాంక్ వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోజుకి 4-5 సార్లు ఫోన్ చేస్తున్నారు. మాకు వడ్డీ మీద వడ్డీ వేసేసి ఒక్కోసారి 2-3 నెలలు కట్టకపోతే మొన్న పిలిచి 30,000 కట్టమని బాగా డిమాండ్ చేశారండి. అప్పటికప్పుడు కట్టమంటే మేము ఎలా కడతామండి? ఇంటద్దులే కట్టమా, ఈ లోన్లే కట్టమా, పిల్లలు ఎలాగ చదివించుకుంటామండి, ఎలాగ ఉండగలము? పేదవాళ్ళు ఇల్లు అంటే ఇలాగ బ్యాంక్ వాళ్ళు తినేస్తున్నారండి. ఇలాగ చంద్రబాబు నాయుడిని మాఫీ చేయాలని కోరుతున్నాము. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారిని ఇదేదో యాక్షన్ తీసుకోవాల్సింది కోరుచున్నాము. అండి, మేము శారదానగరాన్ని అద్దెకుంటున్నాం. టిట్కో ఇల్లు వచ్చిందంటే 2014లోని ఓకే చేసుకున్నామండి. పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీకు ఇల్లు వచ్చిందమ్మా అనేసి. 2014 నుంచి 2022కి లోన్ చేశారండి బ్యాంక్ వాళ్ళు. ఆ లోన్ ఇల్లు వచ్చాక కట్టడం అనేసి ముందు లోన్ చేశారండి మాకు. తర్వాత హౌస్ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మీరు వడ్డీ కూడా కట్టాలని చెప్పారు. ఆ వడ్డీ మేము కట్టలేమండి అంటే, మీకు హౌస్ వస్తుంది కదా మీరు కట్టాలమ్మా అంటున్నారండి. మొన్న 2023లో తాళాలు ఇస్తారు. ఆ తాళాలు ఇచ్చేసిన కానించి ఇంకా మాకు ప్రెజర్ ఎక్కువైపోయిందండి బ్యాంక్ వాళ్ళ నుంచి. మీరు అప్పు చేశారన్నా కట్టాలనేసి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారండి. మేము అద్దెకుంటున్నాం, అద్దె కట్టుకోమంటారా, పిల్లల్ని చదివించుకోమంటారండి. ఈ బ్యాంక్ వాళ్ళకి అది చెప్తుంటే వడ్డీ అప్పన్నా తెచ్చుకొని మనకు వడ్డీ కట్టండి, మీకు పెరిగిపోద్దని అంటున్నారండి. అయ్యన్నపాత్రుడు గారు కొద్దిగా రియాక్షన్ తీసుకుంటారనేసి కోరుకుంటున్నానండి. మాకు ఇక్కడ ఇల్లుల దగ్గర కన్నా వచ్చి చూస్తే కొద్దిగా కరెంటు కూడా లేదండి, వాటర్ లేదు. వచ్చి ఇక్కడ ఉందామన్నా అక్కడ అద్దెల్లు కట్టుకోకుండా ఇక్కడ ఉండి కొన్ని బ్యాంకు లోన్ అన్నా తీర్చుకోవడానికండి. మేము అలాగనేసే దిగాం. వెంటనే లోన్ వస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది అన్నట్టు మేము ఓకే చేసుకొని బ్యాంకు వాళ్ళకి మేము సంతకాలు పెట్టేసామండి. కొద్దిగా అయ్యన్నపాత్రుడు గారు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు కొద్దిగా యాక్షన్ తీసుకొని మాకు అయ్యన్నపాత్రుడు గారి ద్వారాగా మాకు ఈ మొత్తం అన్ని రియాక్షన్ తీసుకొని ఇస్తారనేసి మేము కోరుకుంటున్నామండి. మాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి. మేము ధైర్యం చేసి మేము ముందుకు వచ్చాము. మీరు కొద్దిగా అయ్యన్నపాత్రుడు గారు మీరు మీ ద్వారాగా మాకు ఇల్లులు పట్టాలు ఇచ్చారండి ముందు 2014లోని. మీ ద్వారాగానే మాకు ఈ ఇల్లులు కూడా గృహప్రవేశం చేస్తారని కోరుకుంటున్నామండి. అందరం అదే కోరుకుంటున్నాం. కొద్దిగా మీరు చూసి మాకు దయచేసి మా బాధలను మీరు అర్థం చేసుకోండి అయ్యన్నపాత్రుడు గారు. అందరూ కూడా మేము అదే కోరుకుంటున్నామండి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ద్వారాగా మాకు హౌస్ వస్తుందనేసి మేము అనుకుంటున్నాము. కొద్దిగా మీరు చూసి మా పేదవాళ్ళ బాధ మీరు అర్థం చేసుకొని మీరు పైకి మీరు అందిస్తారని మేము కోరుకుంటున్నామండి.